ఇప్పుడు మనం pair of motion in a plane లెసన్లో ద ట్రాజెక్టరీ ఆఫ్ ఎ ప్రొజెక్టైల్ ఇన్ ఏ పారాబోలా అనే సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ మనకి చాలా. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డయాగ్రామ్ తీసుకుందాం. వాళ్ళు ఇచ్చిన టాపిక్ ఏంటో దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఏమన్నారంటే కన్సిడర్ ఏ బాడీ ఈజ్ ప్రొజెక్టెడ్ విత్ ఏ ఇనిషియల్ వెలాసిటీ. అంటే ఒక బాడీ ఇక్కడ ఉంది, ఒక బాడీ ఇక్కడ ఉంది. అది దీని మీద కొంత స్పీడ్ని అప్లై చేశారు. అంటే ఆ స్పీడ్ ఈ డైరెక్షన్లో ఉంది. అంటే బాల్ని గాల్లో విసిరేస్తాం కదా, అలా. అంటే ఇది బాల్ అనుకుందాం, దాని మీద కొంత స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ కూడా ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఆ స్పీడ్నే యూ అనుకున్నాం మనం. ఓకేనా, ఇక్కడ మనం వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ ఇలా తీసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం గాల్లోకి ఈ డైరెక్షన్లో వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే. ఈ డైరెక్షన్లో వెలాసిటీ ఉంటే బాల్ ఎలా వెళ్ళిద్ది, ఇలానే వెళ్ళేది. గాల్లోకి ఇట్లా విసిరేసారు పైకి, మ్యాక్సిమం హైట్ వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చిద్ది. కిందకి రావడం కూడా అదే ప్లేస్లో పడదుగా, వేరే ప్లేస్లో కర్వ్ ఇట్లా గాల్లో కర్వ్ చేసుకుంటూ పడిద్ది ఇక్కడ. సో ఇక్కడ పడింది అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఈ వెలాసిటీ, ఈ స్పీడ్ అనేది టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయింది. యూ ఈజ్ అంటే వెలాసిటీ ఈజ్ resolves into two components. రెండు కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయింది. అదే యూ కాస్ థీటా ఒకటి, యూ సైన్ థీటా ఒకటి. యూ సైన్ థీటా ఏమో యూ కాస్ థీటా ఏమో ఇలా హారిజెంటల్గా అలాంగ్ ది హారిజెంటల్గా ఉండిద్ది. అంటే ఈ డైరెక్షన్లో. అంటే దీన్ని యూఎక్స్ అనుకుందాం. యూఎక్స్ ఈక్వల్ యూ కాస్ థీటా. యూ సైన్ థీటా ఏమో అలాంగ్ వర్టికల్ ఉండిద్ది. అంటే యూ సైన్ థీటా. దీన్ని యూవై అనుకున్నాం. ఓకేనా, ఇలా హారిజెంటల్గా ఇలా కిందలో ఈ భాగంలో ఈ ఫ్లోర్ మీద యాక్సలరేషన్ అంటే జీ వాల్యూ 0 ఉండిద్ది ఎప్పుడు. ఓకేనా, అదే ఈ డైరెక్షన్లో పైన ఇది మ్యాక్సిమం హైట్. ఈ పైన జీ వాల్యూ ఎంత ఉండిద్ది అనుకోండి, -g ఉండిద్ది. అంటే నెగిటివ్ సైన్ ఉండిద్ది. ఓకేనా, -g కాదు, సారీ, యాక్సలరేషన్ ఏమో 0 ఉండిద్ది. ఈ డైరెక్షన్లో ఏమో 0, ఈ డైరెక్షన్లో ఇది ఏమో -g ఉండిద్ది. యాక్సలరేషన్ కింద భాగంలో ఏ వాల్యూ 0, పైన మ్యాక్సిమం హైట్లో ఏ వాల్యూ -g. ఓకేనా, ఇది మనకి మొత్తం. దీన్ని ఇక్కడ ఇట్లా లైన్ గీసుకుందాం. దీన్ని y అనుకుందాం, దీన్ని ఇలా గీసుకున్నాం, దీన్ని x అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వచ్చేద్దాం. ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్ అంటే ఈ టైంలో ఉన్నప్పుడు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ ఫ్లోర్ మీద హారిజాంటల్ డైరెక్షన్ ఫస్ట్ మనం ఎప్పటిలాగే ఇనిషియల్ వెలాసిటీ అని రాయాలి. ఇనిషియల్ వెలాసిటీ ఈక్వల్ టు ఇనిషియల్ వెలాసిటీ అంటే యూ అని అర్థం. హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏంటిది, యూ కాస్ థీటా అనేగా. ఇక్కడ రాసిన వెలాసిటీ ఈజ్ రిజాల్వ్డ్ ఇంటూ టూ కాంపోనెంట్స్. దే ఆర్ యూ కాస్ థీటా, యూ సైన్ థీటా. యూ కాస్ థీటా అనేది హారిజాంటల్ డైరెక్షన్లో ఉండిద్ది, యూ సైన్ థీటా అనేది వర్టికల్ డైరెక్షన్లో ఉండిద్ది. ఓకేనా, ఇప్పుడు మనం హారిజాంటల్ డైరెక్షన్ తీసుకున్నాం కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ ఎంత తీసుకోవాలి, యూ కాస్ థీటా తీసుకోవాలి. యూ కాస్ థీటా. యాక్సలరేషన్
యాక్సిలరేషన్ ఎంత ఉండిద్ది ఇక్కడ 0 ఉండిద్ది. ఓకేనా. టైం ఎప్పుడు టీ ఎక్కడైనా. ఓకేనా. తర్వాత డిస్ప్లేస్మెంట్, ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎక్స్ అనుకుందాం మనం. ఓకేనా. ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఈ ఫార్ములా ఎస్ అంటే మనం డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్, టైము, యాక్సిలరేషన్ ఏ, ఇనిషియల్ వెలాసిటీ. ఓకే. ఎస్ అంటే ఎక్స్ తీసుకున్నాం కూడా ఎక్స్ అని పెట్టా. యూ అంటే ఎంత తీసుకున్నాం, యూ కాస్ థీటా ఇంటూ టైం ఎంత తీసుకున్నాం, టీ తీసుకున్నాం. ఓకే. ప్లస్ హాఫ్ ఏ ఎంత తీసుకున్నాం, ఏ ఎంత మనకి ఇక్కడ 0, టైము టీఏ కాబట్టి టీ స్క్వేర్. ఓకేనా. ఈ వాల్యూ మనకి హాఫ్ ఇంటూ 0 0, 0 ఇంటూ టీ 0 అయిపోద్ది. మిగిలేది ఏంటిది యూ కాస్ థీటా ఇంటూ టీఏగా మిగిలేది అదే రాస్తున్నాం ఇక్కడ. ఎక్స్ ఈక్వల్ టు యూ కాస్ థీటా ఇంటూ టీ. ఓకేనా. ఇప్పుడు టీని ఇక్కడ ఉంచేసి నేను యూ కాస్ థీటాని అటు పంపించేస్తున్నా, అంటే ఎక్స్ బై యూ కాస్ థీటా అయ్యిద్ది. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు అలాంగ్ వర్టికల్ అని రాయాలి, అలాంగ్ వర్టికల్. ఓకేనా. అలాంగ్ వర్టికల్లో ఇందాకలాగే ఇనిషియల్ వెలాసిటీ అని రాయాలి. ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ వర్టికల్ డైరెక్షన్ ఇనిషియల్ వెలాసిటీ ఎంత, యూ సైన్ థీటా. అదే రాస్తున్నాం ఇక్కడ మనం, యూ సైన్ థీటా. యాక్సిలరేషన్ అంటే ఏ. ఇక్కడ మనం వర్టికల్ డైరెక్షన్ అంటే పై భాగంలో యాక్సిలరేషన్ ఎంత, -g, అంటే -g అని రాస్తున్నాం. టైం ఎప్పుడు టీఏ ఉండిద్ది. ఓకేనా. ఇక్కడ మనం డిస్ప్లేస్మెంట్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం కదా మనం. ఇక్కడ ఎక్స్ అని తీసుకున్నాం, ఇక్కడ మనం వై తీసుకుందాం. ఓకేనా. ఇక్కడ వై ఇప్పుడు ఇందాకలాగే ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములా తీసుకుంటున్నాం. ఎస్ ఎంత తీసుకున్నాం, వైఏగా. డిస్ప్లేస్మెంట్ అంటే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్. వై ఈక్వల్ టు యూ అంటే యూ సైన్ థీటా ఇంటూ టీ ప్లస్ ఆఫ్ ఇంటూ ఏ ఎంత -g ఇంటూ టీ ఎంత టీ స్క్వేరేగా. టీఏ కాబట్టి టీ రాసి స్క్వేర్ పెట్టేసా. ఇప్పుడు యూ సైన్ థీటా ఇంటూ టీ, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇక్కడికి వచ్చేసిద్ది, మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్ అంటే ప్లస్ మైనస్ 1/2 ఇంటూ జీ -g ఇంటూ టీ స్క్వేర్ ఆఫ్ -g టీ స్క్వేర్. అప్పుడు ప్లస్ మైనస్ అయిపోద్ది. ఓకేనా. ఇది వై ఈక్వల్ టు సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం దీన్ని. ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ ఫస్ట్ ఈక్వేషన్ ఇన్ సెకండ్ ఈక్వేషన్. మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఇదేగా వచ్చింది, అంటే టీ వాల్యూని దీంట్లో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి ఈ రెండు చోట్ల. ఓకేనా. వై ఈక్వల్ టు యూ సైన్ థీటా. సెకండ్ ఈక్వేషన్ మళ్ళీ రాస్తాను ఇక్కడ నేను, టీ మైనస్ ఆఫ్ జీటీ స్క్వేర్. వై ఈక్వల్ టు యూ సైన్ థీటా అంటే టీ ఎంత మనకి, ఎక్స్ బై యూ కాస్ థీటా అది రాస్తున్నా. ఎక్స్ బై యూ కాస్ థీటా మైనస్ ఆఫ్ జీ మామూలుగా రాసేస్తున్నా. టీ ప్లేస్లో ఎక్స్ బై యూ కాస్ థీటా హోల్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ మనకి యూ క్యాన్సిల్ అయిపోతాయి, అప్పుడు సైన్ థీటా ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ సైన్ థీటా బై కాస్ థీటా మైనస్ ఆఫ్ జీ
స్క్వేర్ న్యూమరేటర్కి డినామినేటర్కి అంటే ఎక్స్కి యూ కాస్ టీటాకి వెళ్ళింది. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. ఓకేనా. వై ఈక్వల్ టు ఎక్స్ సైన్ టీటా బై కాస్ టీటా అంటే ట్యాన్ టీటా మైనస్ ఆఫ్ ఇక్కడ మనం 1/2 ఉంది కదా, ఇక్కడ జీ రాస్తున్నాం. ఫస్ట్ జీ బై డినామినేటర్ మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా అంటే 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా. ఈ ఎక్స్ స్క్వేర్ని సపరేట్గా రాస్తున్నాను నేను. అంటే మనం ఇట్లా రాస్తున్నాం అంటే ఏం లేదు, ఎక్స్ స్క్వేర్ని సపరేట్గా రాసి జీ బై ఈ 2తో యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటాని మల్టిప్లై చేసా. మధ్యలో ఇంటూ సింపుల్ ఉంటుంది. 2 ఇంటూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా జీ బై 2 ఇంటూ యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే పుట్ tan theta ఈక్వల్ టు ఏ. ఓకేనా. జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు బి అని అనుకుంటున్నా. అంటే tan theta ప్లేస్లో ఏ పెట్టాలి, జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటా ప్లేస్లో బి పెట్టాలి. అలానే చేస్తున్నా. వై ఈక్వల్ టు ఎక్స్ రాసా, tan theta అంటే ఏ మైనస్ జీ బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ టీటాలో ఏం పెట్టాలనుకున్నాం, బి పెట్టాలనుకున్నాం. బి పెట్టాం, బి ఎక్స్ స్క్వేర్. ఓకేనా. ఇదే మనకు ఆన్సర్. ఓకేనా. ఓకే.